ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, ఇంకా కొద్దిసేపట్లో రాష్ట్ర స్థాయి ఏకపాత్ర వినయ పోటీలు మన పోకూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా జరిపించుకుంటున్నాము. ఇంకా బయట ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ దయచేసి లోపల మీ కొరకు సీట్లు అరేంజ్ చేయబడ్డాయి. వచ్చి కూర్చున్నట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఒక్క 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఎంతమంది రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమరు వెళ్ళి మీ సీట్లలో ఆసీనులైతే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిసారిగా తాగుబోతు రవి గారు కలికివాయ వీరి ప్రదర్శనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ కోసం కథ ప్రజల చైతన్యం కోసమని ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ సందర్భంగా ఈ ప్రోగ్రాము క్లాస్ స్థాయి నాటక పోటీలు ఏర్పాటు చేయడం అనేది. స్వాగతం సుస్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ ఉత్సవాలకు విశ్లేషణ జనవాళికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు నేటి కార్యక్రమాలకు మిత్రులు, శ్రేయోభిలాషి, కళాకారులు, నటులు, దర్శకులు మరియు మదర్ తెరీసా స్ఫూర్తి ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ గారైన శ్రీ దొండిమెద్దల సుబ్బారావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభా అధ్యక్షుడు ఫిట్నెస్ కోర్ట్ తీసుకు తర్వాత నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పోకూరు సర్పంచి శ్రీ పర్రి కనకరత్నం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి లింగాభద్ర మాలకొండయ్య గారు బ్లాడ్జి పుట్టున్నారు కాబట్టి షాల్ అది జైభీం కండవ వేయవలసిందిగా కోరుచున్నాం. ప్రధాన ఉత్తరాలు చేసిన కందుకూరు అంబేద్కర్ డెమోక్రటిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ గ్యారా చిరంజీవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గ్యారా చిరంజీవి గారు ఎక్కడ ఉన్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కందుకూరు నుండి విచ్చేసిన రిటైర్డ్ వార్డెన్, చుట్టుపక్కల విద్యార్థులకు మార్గదర్శి, సామాజిక కార్యకర్తగా శ్రీ బి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొక వ్యక్తి మనకు చిరపరిచయుడు, మన పక్క గ్రామమైన అత్తంటేరుపాలెం నివాసి, ప్రముఖ లాయరు మరియు రచయిత, నటులు శ్రీ లింగభద్ర మమ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మయ్య గారు, లాయర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ అంబేద్కర్ వాది, అంబేద్కర్ కళా పరిషత్ అధ్యక్షులు ఒంగోలు శ్రీ కొల్లకుంట వెంకటేశ్వర్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రంగస్థల నటులు, ఎన్నో పరిషత్ నాటకాలలో నటించి దర్శకత్వం వహిస్తూ అనేక కళా పరిషత్తులో బహుమతులు పొంది సహజ నటుడిగా పేరొందిన శ్రీ ఎల్ శంకర్ బొంగుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
క్విట్ ఇండియా అధినాయక జయహో అంబాలిస్ మరియు అనేక నాటకాలను రచించిన రిటైర్డ్ బ్రహ్మ బిరుదాంకితులు శ్రీ గుంటూరు నుండి వచ్చే శ్రీ సుమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మహాయజ్ఞానికి వారి నాన్న ఏమన మాలకొండయ్య గారు మరియు వారి అన్నగారు ఏమన వెంకటేశ్వర్ల గారుల పేరు మీద షీల్డ్ బహుకరించిన ఏమన రవి గారిని ఏమన మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దీనికి ప్రముఖ రంగస్థల నటులు అంబేద్కర్ వాది అయిన శ్రీ చనమాల రమేష్ బృందావనం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక ఆహ్వానితులు కందుకూరు జాషువా సాంస్కృతిక వ్యవస్థాపక అధ్యక్షులు కవులు మరియు ప్రముఖ లాయరు శ్రీ ముప్పువరపు కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రంగస్థల నటులు కళల దండోరా పత్రిక వ్యవస్థాపకులు ఒంగోలు జిల్లా రంగభూమి కళాకారులు వేదిక కార్యదర్శి అయిన శ్రీ అంగలకుర్తి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ దళిత కవి ఎన్నో పురస్కారాలు పొంది డాక్టరేట్ పుచ్చుకున్న మన పక్కనున్న నూకవరం గ్రామ నివాసి శ్రీ బద్దెపూడి జయరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రచయిత ముమ్మడిశెట్టి నాగేశ్వరరావు గారు లింగ సౌందరం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రంగస్థల నటులు కళాభారతి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ పివిఎస్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రంగస్థల నటులు చేమకుర్తి సమత ఆర్ట్స్ వ్యవస్థాపకులు శ్రీ కాటేపల్లి కొండల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సన్మాన గ్రహీతలు కూడా సన్మాన గ్రహీతలు రంగస్థల నటులు దర్శకులు రచయిత మరియు జిల్లా ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డ్యాన్స్ మాస్టరు శ్రీ ఒలేటి మాలకొండయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డ్యాన్స్ మాస్టర్ గారు అంటే మాలకొండయ్య గారు బయటికి వెళ్ళారా. రెండవ సన్మాన గ్రహీత శ్రీ లింగాపతిన మాలేంద్ర గారు చెన్నై ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్యాంకులో పనిచేస్తూ జాతీయ క్యారమ్స్ క్రీడాకారుడిగా బ్యాంక్ కల్చరల్ సెక్రటరీగా పనిచేసి ఈ పదవి విరమణ చేసిన వీరిని సాధారణంగా చేసిన మీదకి ఆహ్వానిస్తున్నాం. మూడవ సన్మాన గ్రహీత మన పక్కనున్న గ్రామం బడేరపాలెం వాస్తవ్యులు కవయిత్రి శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి గట్ట ఈశ్వరి భూషణం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏకపత్రపై పోటీలు ప్రారంభించడానికి విచ్చేసిన పోకూరు సబ్ పోస్ట్ మాస్టర్ శ్రీమతి పడవల కళ్యాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వందన సమర్పణ చదవటానికి చేసిన అభ్యుదయ కళా సమితి సభ్యులు పి సుదర్శన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అభ్యుదయ విభజన సంఘం అధ్యక్షులు పర్రే సుదర్శన్ గారు ఎక్కడున్నా స్టేజీ మీదకి రావాలి. చివరగా మనమందరం ఎదురు చూస్తున్న ముఖ్య అతిథులు వీరు అనే పరిషత్ నాటకాలు ప్రదర్శించినారు. అనేక రాష్ట్రస్థాయి ఉత్తమ నటీమణిగా ఎన్నో పురస్కారాలు పొందారు. మరి అనేక సినిమాలు చేసిన మహానటీమణి శ్రీమతి బి ఉమామేశ్వరి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి మేడం.
ఈ కార్యక్రమం జరిపించుటకు అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాం. అక్క మీరు కూడా వచ్చు, అక్క మీరు కూడా వచ్చు. ముందుగా మన గ్రామంలో రాష్ట్ర స్థాయి ఈ ఏకపాత్రమయ పోటీలని నిర్వహించినటువంటి మా అన్న దాసన్నకి, దయాకరన్నకి జేబీను తెలియజేసుకుంటున్నాను. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ప్రయాసో నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. మొట్టమొదటి దయాకరన్న నాకు ఫోన్ చేసి, అయా అంబేద్కర్ జయంతి సందర్భంగా మన గ్రామంలో రాష్ట్ర స్థాయి పోటీలు దాసన్న నేను చేస్తాను అని చెప్పినప్పుడు నేను సెకండ్ థాట్ లేకుండా అన్నా ఖచ్చితంగా వస్తామంటే ఆ టైంకి కూడా రావాలని చెప్పాడు. తర్వాత 2-3 సార్లు నేను ఫోన్ చేసి వాళ్ళ ఫాలోఅప్ చేస్తే వాళ్ళిద్దరికి బండి రాదు, దాసన్నకి హెల్త్ బాగలేదు. దయాకరన్న వీళ్ళు ఎంత ప్రయాసపడి అందరికీ చేశారో నాకు దగ్గరుండి నేను చూశాను. ఎందుకంటే మేము నాకు కాలు బాగున్నప్పుడు తిరుపతి ఒక నాటికి నన్ను కావల్లో నవజ్యోతి వాళ్ళు తీసుకెళ్ళి ఒక నంది నాటకోత్సవాల్లో వేయించేటప్పుడు నాకు మేకప్ వేసే ఒక బ్రదర్ అడిగాడు, ఎక్కడ సార్ మీరంటే నేను కావాలంటే కావాలి కదా కరెక్ట్ చెప్పండి అంటే పోకూరు అంటే వెంటనే దాసన్న అడిగాను. కానీ ఈరోజు దాసన్న దేవుని పరిచర్యలో వదినమ్మ కానీ దాసన్న కానీ బైబిల్ పరంగా మరణాతని చర్చిని నడుపుతూ మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ కళాకారుడు తప్పదు. మేము కూడా బాప్టిషన్ తీసుకున్నట్టున్నప్పుడు కూడా కళాకారులుగా నాటక రంగస్థలం ఉన్నప్పుడు దాసన్నకి ఆ మక్కువ చదువుకోవాలి. ఈరోజు ఇక్కడ ఈ తక్కువ మంది వచ్చిన కళాకారులు తక్కువ మంది వచ్చిన ఆడియన్స్ తక్కువ మంది వచ్చినా అన్నకున్నటువంటి ఆ మక్కువ కళ కోసం కాదు, ప్రజల కోసం, చైతన్యవంతం కోసం అని ఆయన ఒక్క చిన్న శ్లోకంతో ఈరోజు మన పోకూరు గ్రామాన్ని ఆయన మీడియా ముందు కానీ ఆ పాంప్లెట్ని ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలియజేయటం, ప్రతి ఒక్కరికి కూడా ఈ పోకూరు గ్రామం నుంచి ఇది కళాకారులకి మనం పుట్టినిల్లు. మన ఈ జంక్షన్లో మన ఊర్లో డప్పు కొట్టే కళాకారులు కానీ అందరికి కూడా ఒక చిహ్నంగా కళలు ఇంకా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత హార్మోనియం కానీ ఆ గద కానీ ఆ మాయిల పక్కిరి వేషాలు కానీ అవన్నీ కూడా దాసన్న దయాకరన్న దగ్గరుండి చేశారు. వాళ్ళందరికి కూడా ఒకసారి అందరూ ఉన్న తక్కువ మంది అయినా క్లాప్స్ కొట్టాలని చెప్పేసి కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి మన సర్పంచి ఆయన మా మామకు చెప్తున్నాడు, మద్రాసు మామకి, నేను సుబ్బారావు ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృప అని ఆయన గర్వంగా చెప్పున్నాడు. ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మనం సౌహృదయంతో చేయాలని, అదేవిధంగా ఇందాక డ్యాన్స్ వేసినటువంటి ఒలేటి మాలకొండన్న, అప్పుడు మన రెండుపల్లిలకు సంబంధించి మేడే ఉంటే జార్జీకి, నాకు, యాకోబు, వాడు మోహను అందరికి కూడా ఆ నగరే డ్యాన్సులని అవన్నీ కూడా 83లోనే మా అందరి చేత వేయించాడు. ఆ బ్రదర్కి కూడా మరి ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మన మిత్రులందరూ కూడా కళాకారులని గుర్తించుకోవాలని కోరుతూ, ఇంకొకరు ఎవరైనా కూడా అన్న మన లింగసుందరం అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుచు. సార్ ఇద్దరు ప్లీజ్ రండి సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఒకసారిగా ఆ జడ్జీలు ఇద్దరికి క్లాప్స్ కొట్టాలని చెప్పి కోరుతున్నాం. ఆశీర్వాదం గారు, సుబ్బారావు గారు అన్నోళ్ళు ఒకసారి థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఇక్కడ రండి సార్, ఇక్కడ కొంచెం మాలకొండ ప్లీజ్ కమ్ పైకి. సారగూడ అన్న మీరే. ఈ సభను ఉద్దేశించి మన లింగసుందరం అన్న ఒక 2 నిమిషాలు, టైం లేదు కాబట్టి మాట్లాడడం.
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని రాష్ట్ర రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ ఏకపాత్ర పోటీలు నిర్వహించటం, దానికి నన్ను ఆహ్వానించటం గర్వంగా ఉంది. దాసన్న మాకు చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పుడు నాటికలు వేసేటప్పుడు ఆయన మేకప్ మ్యాన్గా మాకు చిరపరిచితుడు. మా రంగసంలో ఎన్ని నాటకాలు వేసినా మేకప్ మ్యాన్గా దాసన్న లేకుండా జరిగేది కాదు. ఆయన జాతీయ మేకప్ మ్యాన్ అవార్డు గ్రహీత కూడా. ఆయన ఎంతో శ్రమకొచ్చి ఈ నాటిక పోటీలు, ఈ ఏకపాత్ర పోటీలు నిర్వహించారు. ఏకపాత్ర పోటీలలో పాల్గొన్న నటులందరూ వారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు సభికుల్ని మంత్రముగ్ధులను చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కళాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రేక్షకులకు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మన సుబ్బారావు సార్ మీరైనా కళల గురించి ఒక 2 నిమిషాలు సార్ ప్లీజ్. అన్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారతరత్న మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన యొక్క 134వ జయంతోత్సవాలను పురస్కరించుకుని, అలాగే ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఈరోజు ఎన్నో తెలుగు నాటక రంగ దినోత్సవం, అలాంటి ఒక గొప్ప రోజున ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మా అన్న దాసు, అలాగే మన దయాకర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ చేసినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు ఆశీర్వాదం గారు ఎంతో మంది కళాకారులకి భిక్ష పెట్టింది వ్యక్తి. ఆయన మీ కరతాళతలు మోగిపోవాలి ఆయన కోసం. ఈరోజు ఈ వేదిక మీద ఆయన పక్కన మేము కూర్చోవటం మా అందరి అదృష్టం. అలాంటి వ్యక్తిని జడ్జిగా పిలిపించినందుకు దాసన్నకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పోకూరు గ్రామస్తులు, ముఖ్యంగా దాస్ గారు మేకప్ మ్యాన్గా ఒంగోలులో నాకు పరిచయమే. అయితే ఇక్కడ న్యాయ నిర్ణేతగా నన్ను రావాల్సిందిగా ఒక వారం రోజుల క్రితం అంగలకృతి ప్రసాద్ నన్ను అడగడం, ఎండలకి కొంచెం భయపడ్డాను. సరే, ఏదేమైనా ఈరోజు మీ అందరినీ చూడడం మాకు అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఎన్నో శ్రమలకు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. నాకు మార్చి నెలలో 80 సంవత్సరాలు వచ్చినాయి. నా నాటక అనుభవం 72 సంవత్సరాలు. 4వ తరగతి చదువుతున్నప్పుడు పర్రే జోసెఫ్ గారిని ఒంగోలు కబాడిపాలెం నుండి మా ఊరు ముక్తునుతులపాడు వచ్చి మాకు టీచర్గా పనిచేస్తూ ఏకపాత్ర అభినయాలు నేర్పి మమ్మల్ని ప్రోత్సహించారు. అక్కడే ఒక నాటికాయని దర్శకత్వంలో చేయడం జరిగింది. అంటుకున్నటువంటి ఆ కళా రంగం హై స్కూల్లోనూ, అలాగే ఏకపాత్ర అభినయంలో చిన్న వయసులో పెద్దవాళ్ళకి దర్శకుడిగా మారడం జరిగింది. అయితే కొంత చెప్పాల్సిన అవసరం అని నేను అనుకుని చెప్తున్నాను, మరోలా భావించకండి. నేను 8వ సంవత్సరంలో ముఖానికి రంగేసుకున్న వాడిని ఆగకుండా నిరంతరంగా నేను 69 సంవత్సరాల వయసు వచ్చేలకి
60 సంవత్సరాల నాటక రంగ సేవలను ముగించుకున్నాను. ఆ సందర్భంగా కువైట్ దేశంలో ఉన్న వాళ్ళు నన్ను ఆహ్వానించి నా ద్వారా 4 నాటికలను ప్రదర్శింపజేసి నన్ను సన్మానించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంది నాటకాలలో నేను 2 సార్లు న్యాయ నిర్ణేతగా చేశాను. అలాగే పరచూరి బ్రదర్స్ వారి నాటికల పోటీలకు కూడా వారికి ఆయుధంగా నేను ఉపయోగపడ్డాను. ఎందుకంటే నా సేవలను గుర్తించి వాళ్ళు నన్ను ఆ విధంగా చేశారు. వాళ్ళకు కూడా రుణపడి ఉన్నాను. అలాగే రాష్ట్రంలో అనేక పరిషత్తులు కూడా న్యాయనీతిగా వెళ్ళడం. మామూలుగా సినిమాల్లో గోస్ట్ రైటర్ అంటారు, నేను గోస్ట్ దర్శకుడిని. పేరు ఒకరికి ఉంటుంది, దర్శకుడిగా నేను చేసేవాడిని. సో ఆ విధంగా క్లుప్తంగా నా యొక్క ఈ నాటక రంగ ప్రస్తావన ముగిస్తున్నాను. అయితే ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఇవన్నీ వదిలిపెట్టి దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఒక ధర్మ సందేహం వచ్చినప్పుడు నేను దేవుళ్ళకి వచ్చి బాప్తిస్మం తీసుకుని సేవ చేస్తున్నప్పుడు నాటకరంగం అంటే కొందరు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు నాటకాలు వేయద్దు కానీ న్యాయ నిర్ణేతగా మీరు వెళ్ళొచ్చు అన్నారని నేను ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇదివరకైతే నటరాజు నటరాజు యొక్క ఇది అనేవాడిని, అయినా తప్పదు. ఇప్పుడు కళావేదిక మీద ఉన్నాను కనుక ఆ కృషి, నా శ్రమ నన్ను గుర్తించింది. మీరు కూడా నన్ను గుర్తించి ఇక్కడికి ఆహ్వానించారు కనుక చిన్న విషయం, జడ్జిమెంట్ విషయంలో ఇదంతా పరిచయం అయింది. ఇది ఏకపాత్ర అభినయ పోటీలు. కళాకారులకు నేను ఇలాంటి పరిషత్తుల్లో చాలా చోట్ల నేను హెచ్చరిక చేశాను. అభినయం కావాలి. ఇక్కడ నువ్వు సంగీతం పాడడం కాదు, నువ్వు మైకి దగ్గర నిలబడి దిక్కులు చూడకుండా అలాగే పాడుతూ హార్మోనిస్ట్ని చూస్తే నటన కాదు. భాష నేర్చుకోండి. సాహిత్యం లేకుండా నటన రాదు. భాషలో ఒత్తులు ఉంటాయి, అవి పలకండి. దానివల్ల భావం మారుతుంటుంది. భావాలు సరైనటువంటి పద్ధతిలో ఆవిష్కరించబడతాయి. కనుక నా ప్రియమైన తోటి కళాకారులారా, శ్రద్ధ వహించండి. గురువుల దగ్గర సరైన శిక్షణ పొందండి. పోటీలో పాల్గొనండి, విజయం సాధించండి. ఏదో వాళ్ళు ప్రకటించారు, ఒక ఎంట్రీ ఫీజు కట్టేస్తున్నాం, పోయి మేకప్లు మీరు చేసుకోవాలా, మీరు అవగాహన ఉండాలి. మేకప్లో కూడా శ్రద్ధ లేదు, ఎవరికి ఏం కావాలో తెలియదు. అలాంటి పరిస్థితిలో కొంచెం బాధాకరంగా ఉన్నది కనుక నేను ఇది బయట పెడుతున్నాను. ఇక్కడ జాగ్రత్తలు ముందు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మా ఫలితాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన దానికి అనుకూలంగానే ఉంటుంది కనుక ప్రైజులు రాని వారు నిరుత్సాహపడద్దు. అక్కడ ప్రైజులు వాళ్ళు 3 ప్రకటించారు. సరే, మేమనగా ఒక కన్సలేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇంకా 2-3 కన్సలేషన్ ఉంటే వేరే వాళ్ళకి వచ్చేయేమో. కానీ మొత్తానికి మాత్రం వారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మా సహా న్యాయ నిర్ణేత సుబ్బారావు గారు 2 మాటల్లోనే తేల్చేశారు. ఇద్దరు చర్చించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక వారి సహకారం నాకు ఎంతో సహాయపడింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా ఎంచుకున్నటువంటి కమిటీ వారికి అందరికీ మనఃపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాం. రైతులాడు ఆశీర్వదం సార్. ఈరోజు యాక్చువల్గా కళ అభిమానం మీకు అది ఎంత అయితే ఉందో సేమ్ ఇందాక కూడా నేను చెప్పే తొలి పలుకుల్లో దాసన్న కూడా ఆయన దేవుని కృపలో ఉన్నా కానీ ఇద్దరం ఆయనకి కొద్దిగా తప్పదు. ఇప్పుడు మేము ఉన్నాము. ఈరోజు యాక్చువల్గా నా బండి అయిపోతే ఆయన పాస్టర్ ప్రొఫెసర్ గారు, ఆయన దాదాపు 400 మందిని పాస్టర్స్ని తయారు చేసిన బ్రదర్కి ఒక్క ఫోన్ చేసి నా బండి ఆగిపోయింది, నేను ఇట్లా వెళ్ళాలా దయాకరణ దాసన్న ఫోన్ చేస్తాను. ఆయన పనులన్నీ అనుకుని నన్ను తీసుకొచ్చి, వాస్తవంగా ఆయన కూడా అసలు ఈ టైప్ ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ సార్. మంచి సూచనలు, సలహాలు. కళాకారులకే కాదు, ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మేకప్ మ్యాన్ కానీ వాళ్ళ సంబంధించిన హావభావాలు కానీ అవన్నీ చూసుకున్నప్పుడే మనం ఖచ్చితంగా ఉంటుంది. అన్నా దాసన్న రిజల్ట్ ప్రకటించి ఇంకెవరైనా
సరే సరే సార్, మీరు ఒక 2 నిమిషం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంత్యోత్సవాల సందర్భంగా ఈరోజు పోకూరు గ్రామంలో మన కమిటీ వారు, మన సుబ్బారావు అన్న గారు కానీ మిగతా అందరు కమిటీ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమం జరగడం నాకు తెలిసి ఇది మొదటిసారి. దీనికోసం మళ్ళీ వేసుకోలేదు కానీ మీరు దేవుని సేవలో ఉన్నారు కానీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీరే న్యాయ నిర్ణయం చివరి అంశం. అందరు ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఘటనలోకి వచ్చాము. చివరిగా పెద్దలు, గురుతులు, ఈ పరిషత్తుకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి శ్రీ ఆశీర్వాదం గారు న్యాయ నిర్ణయాన్ని వినిపిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి అభినందనలు. ప్రైజ్ రానంత మాత్రాన మీరు కళాకారులు కాకపోరు, ప్రైజ్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఎక్కువ కాదు. మన అందరం కళాకారులు. ప్రైజ్ నిర్ణయంలో మాత్రం అప్పుడప్పుడు మేము కొన్ని నిబంధనలు ఉంటాయి కనుక వాటి ప్రకారం చేస్తాము. ఎక్కువ భాష పరిజ్ఞానం ఉండాలి, నటన ఎక్కువ ఉండాలి, అభినయం కావాలి కనుక మేము ఆ సూచనల మేరకే మేము చేశాము. ప్రైజులు అనేవాళ్ళు ఎవరో నిరుత్సాహపడద్దు. ఇందులో ఉన్నటువంటి కమిటీ వారు ఇచ్చినటువంటి ఆ 4 బహుమతులతో పాటు ఇంకొక కన్సలేషన్ 3, మొత్తం 4 కన్సలేషన్తో కలిపి వాటిని మీ ముందు పెడుతున్నాను. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఏకపాత్రాభినయ పోటీల ఫలితాలు. ప్రోత్సాహక బహుమతి విశ్వామిత్ర పాత్రధారి శ్రీ పి గాంధీ గారు, బడేవారిపాలెం. ఇక తృతీయ బహుమతి అనగా 3వ బహుమతి మయసభ దుర్యోధనుడు పాత్రధారి శ్రీ టి ఆనందరెడ్డి, అనంతపురం. లేదా ఉన్నారు. ద్వితీయ బహుమతి మాయల ఫకీర్ పాత్రధారి శ్రీ టి పురుషోత్తం, కలిగిరి.
సర్పంచ్ సర్పంచ్ ఇక ప్రథమ బహుమతి సామ్రాట్ అశోక్ పాత్రధారి శ్రీ వి రాము తెనాలి. న్యాయ నిర్ణేతలుగా నేను రాయపడ్డ ఆశీర్వాదం ఒంగోలు, అలాగే చెల్ల సుబ్బారావు గారు నాతో సహా న్యాయ నిర్ణేత, వారికి కలిసి పనిచేసాము. కళాకారులు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, మన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉందాం. కాకపోతే ఒక్కటే చివరిగా ఒక సూచన, హార్మోనిస్టు కాదండి మీకు నేర్పేది. ఒక తెలుగు పండితుడి దగ్గరికి వెళ్ళండి, పద్యాలు ఉన్న భావాన్ని పద విభజన చేసేప్పుడు ఒక అక్షరం అటు పోతే ఒక అక్షరం మారిందంటే భావం మారుతుంది. రామునితోక పివరియుండిట్లని అంటారు, రామునితో కపివర్యుండిట్లని అన్న అర్థాన్ని ఒక అక్షరం వల్ల ఎంత బాధ కలిగిస్తుందో. మన ముఖ్యంగా నేను హరిశ్చంద్ర నాటకం మీద రీసెర్చ్ చేసిన వాడిని కనుక, ఎక్కువ మంది అందులో పాల్గొన్నారు కనుక పద్యాలలో పూర్తిగా ఈ భాషా దోషాలు చాలా ఉన్నాయి, అక్షర దోషాలు సవరించుకోమని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాటి పాత్రధారులందరూ ఎవరైనా ఒకరైనా మాట్లాడాల్సి అది కమిటీ వారు నిర్ణయించుకుంటారు. నాకు తెలియదు, పాత్రధారుల్ని మాట్లాడి రండి అయితే ఎవరన్నా ఒక్కరు. అయ్యా మాకు పర్మిషన్ లేదు, పోలీస్ పర్మిషన్. దయచేసి 2 నిమిషాలు. ఓకే. వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కళాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. ప్రాముఖ్యంగా ఈ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఈ ఏకపత్రాభిమానం పోటీలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము, శుభ పరిణామం. పెద్దలు వారి అనుభవాల నుంచి, అనుభవ పాఠాల నుంచి నేర్పిన మాటల్ని ఈనాటి యువతకి కూడా ఆదర్శంగా నిలవాలి. మాలాంటి కళాకారులు ముందుకు వెళ్ళడానికి చాలా మార్గదర్శకంగా వారు ఇచ్చినటువంటి సూక్తులు చాలా గొప్పవి. ఒక వినడానికి ప్రేక్షకులు బలంగా లేకపోవచ్చు, కానీ మీడియా ద్వారా కానీ విని తెలుసుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే సార్ ఒక్క మాట అన్నారు, ఆయన అనుభవాల నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాను కానీ అభినయము, ఏకపాత్రాభినయం అనేది అవసరము. ఆ అభినయాన్ని మీరు తెలుసుకొని గుర్తిరిగి ముందుకి సాగాలి అన్నారు. దాంతో పాటు మేము ఎంతో నేర్చుకుంటున్నాం సార్. మీరు ఈ వయసు వరకు కూడా ఈ కళాసేవలు కొనియాడబడుతూ మాలాంటి వారికి మార్గదర్శకులుగా ఉన్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు సార్. అలాగే మరి దాసన్న గారు, అలాగే మన దయాకర్ సార్ గారు, వీరు ఎంత వేటుగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక చిన్న ఆషామాషి కాదండి. ఇది చాలా గొప్ప విషయం. చెప్పుకోవడానికి అది ఎంతంటే చాలా ఈజీగా ఉంటుంది, కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వీరు ఆ భగవంతుడు, ఆ కరామ తల్లి ఎల్ల వేళ, ఆ యేసు ప్రభు వారిని ఎల్ల వేళ కాసి కాపాడి దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మాలాంటి వారి కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం జరిగించాలని ఈనాటి వచ్చిన కళ నాతో పాటు
ప్రదర్శనలు పెట్టినటువంటి కళాకారులందరికీ కూడా మనందరికీ ప్రదర్శనలు బహుమతి రాలేదని కూడా మనం బాధపడద్దు. యాక్చువల్గా నాకు బహుమతి వస్తుందని కూడా అనుకోలేదు, కానీ అది దేవుని చిత్తం. అది ప్రయత్నం చేశా అంతే. మనందరం కూడా మరొక వేదిక మీద మరొక ప్రయత్నం చేయాలండి. కాబట్టి ఏదో ఒక రోజు మనం విజయం సాధించుకుంటామని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం అడిగి తీసుకొని మాట్లాడినందుకు తప్పులుంటే తప్పులు క్షమించాలని కళాబృంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై కళాంతల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేనే ఓడతాను లేరుగా చెప్పాను. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నడుపుతుంది. మరి ముఖ్యంగా అసలు ఒక వ్యక్తికి మేము మరీ థ్యాంక్ చెప్పాలి. ఆయన పేరేంటి? ఈసారి పేరు సినిమా బాషా గారు, దయచేసి వేది మీదకి రావాలి. నవాబు గారు, ఇంకా ఏంటంటే పేరు మాకు తెలియదు. ఒక షీల్డ్ ఏంటి? థియేటర్ యాజమాన్య ప్రస్తుతం మేము కోరిన వెంటనే తీసుకోండి, ఆడుకోండి చెప్పేస్తాం. అసలు అంత తొందరగా అంత యాక్టివ్గా మాకు ఈ పర్మిషన్ ఈ థియేటర్ ఇస్తాడని నేను అసలు కళ్ళలో కూడా ఊహించాను. దయాకర్ చెప్తా వచ్చాడు, కానీ ఆయన నేను వచ్చి పిలిస్తే అడిగాను, సార్ ఇట్ట మాకు పోలీస్ పర్మిషన్ బహిరంగంగా ఇవ్వలేదు, మీరు ఓఎస్ ఆడుకోండి, ఎన్ని ఫ్యాన్లైనా వేసుకోండి, ఎన్ని లైట్లైనా వేసుకోండి అని ధైర్యంగా, ఏం డ్యామేజ్ కాకుండా చూసుకోండి, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అని చెప్పి ఆయన ధైర్యంగా హాల్ మాకు ఉదయం నుంచి ఇప్పటి వరకు అప్పగించాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత జగదీష్ గారు, దయచేసి వేదిక మీదకి రావాలి. మరి మైకు, సౌండ్ సిస్టము, ఈ స్టేజీని ఎంతో అందంగా మేము అడిగిన వెంటనే అన్ని ఎప్పటికప్పుడు సమకూర్చి అందించినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. దయచేసి వారు కూడా వచ్చి మెమెంటోని అందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయా బాబు, జగదీష్ ఒక్క నిమిషం రండి. తర్వాత హార్మోనిస్ట్ బ్రహ్మయ్య, హార్మోనిస్ట్ గారు బ్రహ్మయ్య గారు అందరికీ సుపరిచితులు. వారు ఎంతో చాకచక్యంగా అలా ఒకగా ఆ హారమంజం మీద వెళ్ళని మీరుతూ అందరికీ న్యాయం చేశారు. వారికి కూడా సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. రెండో వారు మేకప్ మెన్ కాశీయా, ఓరడే వండవాడ జరిగేది ఈ కార్యక్రమం. తర్వాత ఒకే ఒక్క ఫోన్ కాల్ చేసి, మాస్టారు ఇంత పెద్ద ప్రోగ్రాము రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, యూట్యూబ్లో దీన్ని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేసి, ఇప్పుడు ఇదంతా లైవ్ తీసి మరి ఆయన ఈ ప్రోగ్రామ్ అంతా యూట్యూబ్లో వేయిస్తారు. బి శివప్రసాద్ గారు తెనాలి, నమస్కారం అండి. మా తెనాలి, నేను హైదరాబాద్ సాఫ్ట్వేర్లో చేశాను. నేను కూడా యాక్టర్ని, అన్ని పాత్రలు వేశాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా సారు సెలవు ఇచ్చేవాడు కాదు. జాబ్ కావాలా, నాటకం కావాలంటే నాటకమే జాబ్ అనేది బతకడానికి, కానీ నాటకం ఐసికంగా నాకు చాలా మానసికంగా ఇది ఉంది. అందుకని నాటకం వేయలేకపోయాను. కరోనా వరకు జాబ్ చేశాను. కరోనా తర్వాత వదిలేశాను జాబు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాలాగా ఎంతోమంది ఆతృత ఉంది, నన్ను కూడా యూట్యూబ్లో చూడాలని. అందుకని నాకున్న సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకొని ఒక ఛానల్ పెట్టాను.
యూట్యూబ్ ఛానల్ శ్రీ కళా నిలయం. దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పల్లెటూరులో పైకి రాని వాళ్ళు కళాకారులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పైకి రావాలి, తీసుకురావాలి, ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను, శ్రీ కళా నిలయం. అది సారు ఈ నాటకం వాట్సాప్లో చూసి సార్ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత ఇది ఎవరు చూడలేరు, మరుసటి రోజు బ్యాకప్ కావాలి, మీరు 10 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేశారంటే ఏంటి అసలు అని చెప్పి అడిగితే సానుకూలంగా స్పందించారు. చాలామంది నేను చేస్తాను ఇలా అంటే మాకు ఎందుకు లేయా అంటారు, కానీ అలాగేనని చెప్పి అని నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను 100% సద్వినియోగపరిచి మీ అందరికీ పంచాలని నేను షూట్ కూడా బాగా చేశాను. ఈరోజు బాగా వచ్చింది. సార్ కూడా మెనీ థ్యాంక్స్ అండి. చివరిగా అక్క గారికి చిరుకానుక ఉడతాభక్తి గారు. వద్దని నాకు పెట్టారు. అది నిజంట వాడు ఒప్పుకోవట్ల మా వాళ్ళు అందరం చేసి అదే చేయమంటారు. అయిపోయింది. సుదర్శన్ వాట్ ఆర్ థ్యాంక్స్. మేముంటే నిలబడు నువ్వు సార్ సార్ ఒకసారి థ్యాంక్ యూ రాజా. సుదర్శన్ రా, వందన సమర్పణతోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏకపాత్రాభినయ ప్రోగ్రాం కండక్ట్ చేసిన పెద్దల దాసన్న గారికి, మరొకరు పర్రే దయాకర గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కళ కోసం కాదు, కళా చైతన్యం కోసమని మా గ్రామంలో ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన మన కళాకారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జనగణమంతో ముగిస్తాను. మరి మేము కోరిన వెంటనే ఈ మెమోంటోలను మాకు అందజేసినటువంటి వాళ్ళ నాన్నగారు ఏమని మాలకొండయ్య, ఏమని వెంకటేశ్వర గారి పేర్ల మీదుగా మెమోంటోలు అందజేశారు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఈమని రవి గారు, ఈమని మురళి గారు దయచేసి ఒక్కసారి వేదిక మీదకి వస్తే మెమోంటోలు అందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఒక్కసారి వేదిక మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించడం అయింది. అందరికీ నాకు నమ్మకం లేదు ఎవరు బాగా పాడతారు, మీరే పాడండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब
जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।